గాడ్ మేడ్ ఏ శాండ్ బౌండరీ ఫర్ ద సీ. దేవుడు మహాసముద్రానికి ఏం వేశాడంట? గట్టి. ఏ గట్టది? ఇసుక. ద వేవ్స్ మే రోర్, కెరటాలు గర్జిస్తాయంట. బట్ దే కెనాట్ క్రాస్ ద బోర్డర్. అవి సరిహద్దు దాటి మహాసముద్రాలు. కానీ మనిషి మాత్రం ఎవరికి తెలియదు అనుకుంటూ తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దేవుడు అవన్నీ కూడా చూస్తుంటాడు. మనం చెప్తుంటే ఎప్పుడు కూడా బైబిల్లో ఎవరి ఎనిమీస్ హంగ్రీ గివ్ హిమ్ ఫుడ్ టు ఈట్. నీ శత్రువుకి ఆకలిస్తే అన్న పెట్టమని ఉంది. ఇఫ్ యువర్ ఎనిమీస్ థర్స్టీ గివ్ హిమ్ వాటర్ టు డ్రింక్. నీ విరోధికి దాహం వేస్తే ఏమి ఇవ్వాలంట? వాటర్. ఇన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ యు ఆర్ హీపింగ్ ఏ బర్నింగ్ కోల్ ఆన్ హిజ్ హెడ్. మరి ఎంతమంది చేస్తున్నాం మనం? నిజంగా శత్రువులతో మాట్లాడుతున్నారా? వాళ్ళకి అన్నం పెడుతున్నారా? వాళ్ళు వాటర్ ఇస్తున్నారా? మరి ఇవన్నీ చేయాలి కదా. ఇవిగా క్రియలు అంటే అని. ఇక బైబిల్ చెప్పడం, ఆ హిస్టరీ మీ అందరికీ తెలుసు. కానీ అవన్నీ ఆచరించాలి. ఆచరించినప్పుడు ఇవన్నీ ఏమి దేవుని రాజ్యానికి వెళ్ళడం అంత తేలిక కాదు. మీరు చూడండి, మసీదులో నమాజ్ చేసేటప్పుడు ఏ ఒక్కరూ మాట్లాడరు, అందరూ సైలెంట్గా చేస్తారు. కానీ మన చాలా చోట్ల మాత్రం ఓ బ్యాచ్ పక్కన మాట్లాడుకుంటారు, ఇంకోళ్ళు ఏమైనా చేస్తుంటారు. కానీ అన్ని చోట్ల అలా చేయరు. అలా హిందూ పూజారులు రండి రండి అని పిలవరు ఎవరిని కూడా, వాళ్ళే వెళ్తుంటారు. సో మనకు మాత్రం క్రమం లేదు. సృష్టి యావత్తు క్రమం ప్రకారంగా నడుస్తుంది. సూర్యోదయం సిస్టమేటిక్గా ఉదయిస్తున్నాడు, సమయం ప్రకారం అస్తమిస్తున్నాడు. కానీ మనిషి మాత్రం ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మరీ ముఖ్యంగా నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, నాకున్న మంచి అలవాట్లు ఏంటని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉదయం మొదలుకొని పడుకునే వరకు కూడా మీరు చేసే పనులన్నింటిలో నాకున్న గుడ్ హ్యాబిట్స్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి చెక్ చేస్తే ఏ అలవాట్లు ఎక్కువ ఉంటాయి? అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. చాలా మందికి మంచి హ్యాబిట్ ఒక్కటి కూడా ఉండదు. బైబిల్ పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది, పూనకం. టీవీ ముందు కూర్చుంటే రాదు. మనం ఏదైనా మనం చూసే తీరును బట్టే ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు ప్రత్యేకంగా, చెడ్డవాళ్ళు ప్రత్యేకంగా ఏమీ ఉండరు. నాకు ఒకడు శత్రువు అయితే వాడు మరొకడికి మిత్రుడు. కాబట్టి ఎవరు శత్రువులు ఉండరు, ఎవరు మిత్రులు ఉండరు. మనల్ని మనం చెక్ చేసుకుంటూ అందరి ఎడల ప్రేమానురాగాలను పంచుతూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. ప్రేయర్ చేసేటప్పుడు కళ్ళు ఎందుకు మూస్తారంటే అందరూ కూడా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మర్చిపోయి మన దృష్టి అంతా దేవుని వైపు, ఏకాగ్రత అంటారు దాన్ని. మన పురాణాల్లో ఒక గురువు గారు చెట్టు మీద పక్షిని పెట్టి పక్షి కన్ను కొట్టాలంట బాణంతో. అప్పుడు శిష్యుల్ని అడుగుతున్నాడు, మీకు చెట్టు మీద ఏం కనిపిస్తుందంటే ఒక వ్యక్తి అన్నాడు, అదేం ప్రశ్న అండి, చెట్టు మీద ఆకులు కొమ్మలు చాలా ఉన్నాయి కదా అని చెప్పాడంట ఒక వ్యక్తి. మరొక వ్యక్తి ఆ చెట్టు మీద ఆ పక్షి కన్ను కనిపిస్తుందని చెప్పాడంట. సో అది ఏకాగ్రత. మనం ఒక కాగితం పట్టుకుని ఎండలో కాగితమే పెట్టినప్పుడు 10 నిమిషాల్లో కాగితం ఏమవుతుందమ్మా? అది మండిపోతుంది కదా. అది ఏకాగ్రత. అలా దృష్టి పెట్టి దేవుని ఎడల మనం ప్రేయర్ చేయాలి. కానీ ఏదో కాలక్షేపంగా దేవుడితోడే కూడా అబద్ధాలు ఆడుతూ మా ఏడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరు మమ్మలను, ఇది పచ్చి అబద్ధం కదా. ఎవరితో అబద్ధం ఆడుతున్నారు మీరు? దేవుడితోటే. ఇది ఎంత చాలా ప్రమాదకరం. ఈ ప్రపంచంలో సుమారు 800 కోట్ల జనాభా ఉన్న ఏ ఒక్కరి 2 వేలు మొదలు ఒకలా ఉండవంట. దేవుడి సృష్టి అలాంటిది. కాబట్టి అందరూ కూడా దేవుడి దగ్గర సమాధానం చెప్పాలంట. చివరిగా ఒక వ్యక్తి ఈ లోకంలో చాలా మంచి పనులు చేసేవాడంట, బాగా బైబిల్ చదివేవాడు, అన్నీ ఆచరించేవాడు. ఒకసారి నిద్రపోతుండగా ఆయన కల వచ్చిందంట. కల్లో నిద్రపోతున్నాడు. కల్లో ఒక దేవదూత కూర్చుని ఒక లిస్ట్ రాస్తుందంట. ఈయన అడుగుతున్నాడు, ఆయన ఆ ఏంజిల్ దేవదూతని, సో వాట్ ఆర్ యూ రైటింగ్, ఏంటి మీరు ఏం రాస్తున్నారంటే ఆమె అందంట దేవదూత, I am writing the names of the person who will come to the heaven
స్వర్గంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళ లిస్టు తయారు చేస్తానని చెప్పి దేవదూత చెప్పిందండి. చెప్పగా నేను అన్నాడు, ప్లీజ్ సి వేర్ ఇస్ మై నేమ్, నా పేరు ఎక్కడుందో చెప్పమని అడిగాడండి దేవదూతని. దేవదూత అవన్నీ చెక్ చేసి ఆమె అన్నది, యువర్ నేమ్ ఇస్ నాట్ హియర్, మీ పేరు ఇక్కడ అనగా నేను నా పేరు లేకపోవటం ఏంటి, నేను చాలా కార్యక్రమాలు చేస్తాను, అనేక మంది భోజనాలు పెట్టాను, మీటింగ్లు పెట్టాను, బట్టల బంచి పెట్టాను అని చెప్తున్నాడు. మళ్ళీ సార్ చూడండి అంటే అటు మళ్ళీ చెక్ చేసిందంట. మళ్ళీ మొత్తం చెక్ చేసిన పేరు ఎక్కడ కనపడట్లేదు. మళ్ళీ సార్ యువర్ నేమ్ ఈజ్ నాట్ హియర్ చెప్పగానే ఒక్కసారి ఉలుక్కుబడి లేచాడండి ఈయన. ఇదేంటి ఇటువంటి కళ వచ్చింది, మనం చాలా చేస్తున్నాం కదా, నందిగుడి అని భోజనాలు పెట్టాం ఇంకో అంటే అప్పుడు భయపడ్డాడు ఆయన. అంటే ఆయన ఏం చేస్తున్నాడు ఆయన అంతరాత్మకి తెలుసు. హ్యూమన్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేహమే దేవాలయం. గాడ్ ఈజ్ నోవేర్, దేవుడు ఎక్కడో లేడు. గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, అంటే నీ అంతరాత్మ చెప్తుంది. నీ ప్రతి పని చేసినప్పుడు తప్పు చేస్తే వెంటనే చెప్తుంది, మంచి చేసినా చెబుతుంది. దానికి సమాధానం చెప్పండి. ఆ వ్యక్తి నిద్ర లేచిన భయపడి తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు. తర్వాత కొంతకాలానికి మరలా ఆయన కళ వచ్చింది. ఆ కళలో దేవదూతను మళ్ళీ అడిగాడు, మీరేం రాస్తున్నారంటే మళ్ళీ ఆమె సేమ్ చెప్పింది, నా పేరు ఎక్కడుందో చూడమంటే అప్పుడు మాత్రం తన పేరు ఆ జీవగ్రంథం ఎక్కడుందంట, ఫస్ట్ పేరు ఆయనది. సో మనం చేస్తున్న ప్రతి పని కరెక్ట్ అని అనుకోకూడదు, మనం చెక్ చేసుకోవాలి. బైబిల్ ప్రకారంగా నడుచుకుంటే మీరు అన్న కోరిక నెరవేరుతుంది. మీరంతా దేవుని రాజ్యంలోకి, మనంతా దేవుని రాజ్యంలోకి వెళతాం. సో అలాగే పిల్లలకి తరబిది ఇచ్చిన టీచర్ గారిని అభినందిస్తున్నాను.